హలో అండి. ఈరోజు ఆకుకూరల హార్వెస్ట్ ఉంది. ఈ ఆకుకూరల వీడియోలు చూసి చూసి అందరికీ బోరు కొట్టి ఉండాలి. ఎందుకంటే అసలు ఎన్ని హార్వెస్ట్లు చేస్తున్నామో మాకే లెక్కలేదు. వారానికి 2-3 సార్లు అయినా ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాము. చుక్కకూర మాత్రం కొద్దిగా పలచగా ఉంది, కానీ మిగిలిన ఆకుకూరలన్నీ బాగానే వచ్చినాయి. చుక్కకూర మాత్రం 2 లైన్లే వచ్చినాయి. మెంతుకూర ఇది, అది ఎర్ర తోటకూర, పక్కనేమో ధనియాలు వేసాం కదా, కొత్తిమీర, అది ఇదేమో గ్రీన్ తోటకూర, మామూలు మనం రెగ్యులర్గా ఇండియాలో తినేది. ఇక్కడ బెడ్ కంటే పక్కన చూసారా పిచ్చిగడ్డి ఎలా వచ్చేస్తుందో కలుపు. దీనికి ఒక ఐడియా ఆలోచించాను, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు అయితే ఫస్ట్ గ్రీన్ తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాము. చాలా వచ్చేసింది. సరే, అంతా కోసేద్దాం అనుకుంటున్నాము మొత్తం. ఎందుకంటే ఇంకా అలా వదిలించామంటే ముదిరిపోయి ఇంకా పూత వచ్చేస్తుంది. ఇంట్లోకి కొద్దిగా ఉంచుకుని మిగిలింది ఫ్రెండ్స్కి షేర్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ రకాల ఆకుకూరలు అయితే ఇక్కడైతే కొందామన్నా దొరకవు, అయినా కానీ ఫ్రెష్గా ఉండవు. ఇదంటే మన గార్డెన్లో ఆర్గానిక్గా పెంచుకున్నాయి కదా, షేర్ చేస్తే ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు అనుకుంటున్నాము. చాలా ఫ్రెష్గా ఉందండి, లేతగా. ఎందుకంటే మనం ముదరనీయకుండా ఎప్పటికప్పుడు కింద వరకు కట్ చేసేస్తున్నాము. మేము 2 రకాలు వండుకుంటున్నాము ఈ తోటకూరతో. తోటకూర పులుసు చేసుకుంటున్నాము, ఇంకా తోటకూర ఫ్రై కూడా. హార్వెస్ట్ అంటే చాలు మా అబ్బాయికి చాలా ఎనర్జీ వస్తుంది. మొత్తం కోసిన ఆకుకూరలన్నీ తీసుకెళ్ళి అక్కడ క్లాత్ పెట్టాము, దాంట్లో పోస్తున్నాడు. వాడికి ఎంతసేపు ఆకుకూరల కంటే కూడా మిగిలిన కోయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. పొటాటోలు, టమాటాలు ఇంకా అవి రావడానికైతే ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు తోటకూర అయిపోయింది, నెక్స్ట్ మెంతికూర. మెంతికూర ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయినా సరిపోతుంది. పప్పులోకి ఎక్కువ అయితే ఎక్కువ వేసామనుకోండి కొంచెం చేదులాగా అవుతుంది, కొద్దిగా పోస్తే సరిపోతుంది అనమాట. అన్నిటికంటే ఫాస్ట్గా వస్తుందండి మెంతికూర. ఇప్పటికి చాలాసార్లు హార్వెస్ట్ చేసాము. ఎమ్మటే మెంతులు వేసేస్తాం అనమాట. ఎక్కడైతే తీసేసామో వేళ్లతో సహా తీసేస్తున్నాము. మళ్ళీ ఎమ్మటే మెంతులు వేసేయంగానే 15-20 రోజుల్లో మళ్ళీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే బాగానే వస్తుంది, ఇంకెండలు ముదిరినాక ఎలా వస్తుందో తెలీదు, చూడాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, కానీ అక్కడక్కడ కలుపు అయితే ఉంది, అది చూడాలి. ఎందుకంటే మనం సేమ్ మట్టినే యూజ్ చేసాం కదా, లాస్ట్ ఇయర్ మట్టిని. మెంతికూర అయితే కొద్దిగానే పోసాం, తోటకూర అయితే ఎక్కువే ఉంది. ఇంకా ఫైనల్గా వచ్చి ఈరోజు పాలకూర కోద్దాం అనుకుంటున్నాము. పాలకూర కూడా బాగా తయారైంది, పెద్ద పెద్ద ఆకులు. పాలకూరతో పకోడీ కూడా వేసుకోవచ్చు. మేమైతే పకోడీ కూడా వేసుకుంటున్నాము. పప్పు, ఆకుకూర ప్లస్ అప్పుడప్పుడు పకోడీ కూడా చేస్తున్నాము. ఇంకా పాలక్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు. ఈసారి కాదు కానీ నెక్స్ట్ టైం అయితే మేము పాలక్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే ఫ్రెండ్స్కి షేర్ చేద్దాం అనుకుంటున్నాము. నేను వీడియోలు చేసి ఆకుకూరలు చూపిస్తున్నాను కదా, మీరు కూడా ట్రై చేయండి. చిన్న ప్లేస్ ఉన్నా కానీ మీ ఇంట్లో ఆకుకూరల వరకు వేసుకోవచ్చు. వీటికైతే ఇంకా ఎక్కువ ఖర్చు కానీ ఏమి ఉండదు. సాయిల్ మంచిగా ఉండి వాటర్ అది పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా ఈరోజు చూడండి, మెంతికూర ఇంకా పాలకూర. మీరే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇదేమో తోటకూర, చాలా వచ్చింది. 2 ఫ్యామిలీలకి అయితే ఈజీగా సరిపోతుంది ఇది. ఇది కాకుండా మధ్యలో ఒకసారి తోటకూరని తీసాము వేరే బెడ్లో. ఎంత వచ్చిందో చూడండి, బకెట్ అంత వచ్చింది. అది 15 లీటర్ల బకెట్, 15 లీటర్ల నీళ్లు పడతాయి అన్నమాట ఆ బకెట్లో. అంత బకెట్ నిండుగా వచ్చింది తోటకూర. ఏంటనుకుంటున్నారు, ఆకుకూర బెడ్ కాకుండా పక్కనున్న బెడ్లో వంగ చెట్లు పెట్టాను కదా, వాటిల్లో మొత్తం తోటకూర వచ్చేసింది. పోయిన సంవత్సరం ఉన్న విత్తనాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.